श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। ఇక మనం మాస ఫలితాలలో వృషభ రాశి వారికి గనుక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో అనుకున్నటువంటి యొక్క పనులు శుభంగా జరగడము, ఆరోగ్యం బాగా ఉండడము, ఉద్యోగముల యందు ఉన్నతి పొందడము అంటే ప్రమోషన్లు రావడము, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము, అధికారుల యొక్క మెప్పు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి యత్నకార్య సిద్ధి, అనుకున్నటువంటి యొక్క పనులలో శుభంగా నెరవేరడము, ఆత్మీయులతో కలిసి కార్యక్రమాలు చేయడము జరుగుతుంది. కానీ కోపం పెరిగిపోతూ ఉంటుంది. ప్రతిదానికి విసడించుకోవడము, కోపంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడడము, విసుక్కోవడము, తొందరపాటుతనము, అనవసరమైన ప్రసంగాలు చేయడము, దానివల్ల కొన్ని కలహాలు రావడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ధనము అధికంగా ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దానివలన కొన్ని నష్టాలు రాకుండా తప్పవు. డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారో మీకే తెలియదు, కానీ డబ్బును ఖర్చు చేస్తారు. కాబట్టి మీరు ధనము ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బును ఖర్చు పెడుతూ ఉండండి. కొత్త వారితో పరిచయాలు చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిచయాలు చేసుకోండి. అతను తీయగా మాట్లాడాడు కదా, మంచిగా ఉన్నాడు కదా అని చెప్పి మీలో ఉన్నటువంటి యొక్క రహస్యాలు ఏమి అతనికి చెప్పకండి. దానివల్ల కొన్ని ఇబ్బందుల పాలు కావడానికి మీకు ఆస్కారం ఉంటుంది. నమస్కారం అంటే నమస్కారం అనేటువంటి ఒక పరిచయంతో ఆపుకోవడం చాలా మంచిది వృషభ రాశి వారు ఈ నవంబర్ మాసంలో. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే మనోవిచారము, మనస్సు ఎప్పుడు విచారంగా ఉండడము, కొందరితో పోట్లాటలు జరగడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా ఉద్యోగాలు కానీ చిక్కులు రావడం, మనస్సు వికలం కావడము, ఎంత జాగ్రత్తగా మీరు పని చేసినా అధికారుల యొక్క మెప్పు పొందకపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో చిక్కులు తొలగిపోతాయి. ఈ రెండవ వారంలో మొదటి వారంలో ఏవైతే చిక్కులు వచ్చాయో వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, అవి ఈ మూడవ వారంలో చిక్కులు తొలగిపోయి కొద్దిగా మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా కుదుటపడడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుంది. ఆరోగ్య విషయంలో, భోజన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కొన్ని రెండవ వారంలో, మొదటి వారం చివర కానీ, రెండవ వారంలో కానీ అశుభ వార్తలు వినడానికి ఆస్కారం కనబడుతూ ఉంది. కాబట్టి వాటి వల్ల మనస్తాపం కలుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకుని ఉండండి. మనోధైర్యాన్ని చిక్కబట్టుకోండి. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న కుటుంబ కలహాలు, ఏదో మాట వచ్చి భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్యనో, సహోదరుల మధ్యనో చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. అవి వెంబడే సమసిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. వ్యాపారస్తులకు ధనలాభం కలగడము, ఆశించినంత ఫలితం కలగడము, సంతోషంగా ఉండడము సంభవిస్తుంది మూడవ వారంలో ఈ వృషభ రాశి వారికి. కానీ డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రము, ధన వ్యయం విషయంలో మాత్రము మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ధనము ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం అలవాటు. చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పి దాన్ని ఖర్చు ఎక్కువగా చేస్తుంటారు. అలా చేయకుండా ముందు జాగ్రత్తగా కొంత ధనాన్ని మీరు జాగ్రత్త పరుచుకుంటే చాలా మంచి జరుగుతుంది, శుభంగా జరుగుతుంది. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే
అన్ని రంగాలలో విజయం ఏర్పడుతుంటుంది. మీరు ఎందులో ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నము తొందరగా సఫలీకృతం కావడము, మంచి ఫలితాలు రావడము, మనోశాంతిగా ఆనందంగా అందరితో కలిసి విందు వినోదాలతో కాలం గడపడము జరుగుతుంది. తీర్థయాత్రలు చేయడము లేదా ఏదైనా దైవ కార్యక్రమాలు చేయడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. సంతోషంగా కాలం గడపడానికి చాలా మంచి రోజులు ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి. ఈ రాశివారు ఈ చిన్నగా వచ్చేటువంటి ఒక కష్టాలు తొలగిపోవడానికి గురు చరిత్ర కానీ లేదా గురు స్తోత్రం కానీ ప్రతిరోజు ఒకసారి పారాయణం చేయండి. గురు చరిత్ర అయితేనేమో రోజుకింతగా, రోజుకొక అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు మీకు తోచినంతగా పారాయణం చేయండి. గురు స్తోత్రం అయితే రోజుకొకసారి పూర్తిగా పారాయణం చేయండి. ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాన్ని పొంది ఈ నెలలో వృషభ రాశి వారు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకుంది, మన దగ్గర ఉంది. ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక, నాకు కష్టం వచ్చింది అని బాధపడకుండా, కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా, మనశ్శాంతిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా సహస్రనామాలలో నుంచి ఒక్క శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తాను, దాన్ని పాటించండి. లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విశ్వంలోనే. ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెలలేనటువంటి ఒక్క లలితా సహస్రనామాలు. ఇవి వాగ్దేవతలు, అమ్మవారి యొక్క చెలికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు. అందుకే సహస్రనామ స్తోత్రం అన్నారు. ఇది చాలా రహస్యమైనటువంటి లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామము, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది. ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది. మొట్టమొదటి నామమే తీసుకోండి లలితా నామాలలో. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్ఛిమ్మాసనేశ్వరి. చిన్న 3 పదాల యొక్క శ్లోకంలో మొదటి పాదం. ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. శ్రీమాత సృష్టించేటువంటిది. మాత అంటే తల్లి కదా సృష్టించేది. శ్రీ మహారాజ్ఞి చాలా ఉంది చెప్పాలంటే, కానీ అది ఇప్పుడు తొందరగా కాదు, చిన్న విషయాన్ని చెప్తేస్తున్నాను. శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ, దేశాన్ని పరిపాలించేటువంటిది రాజ్ఞి, రాజు. మాత అంటే తల్లి. ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, సృష్టికర్త. శ్రీ మహారాజ్ఞి విష్ణువు స్థితికారకుడు. ఇక్కడ విష్ణువు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. సింహాసనేశ్వరి, సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే, ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది. శివుడు లయకారకుడు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ 3 నామాలలో దాగున్నారు. అంతేకాకుండా లక్ష్మి, సరస్వతి, గౌరీ ఈ 3 కూడా ఈ 3 నామాలు ఉన్నారు. అందుకే మొదలుపెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్ఛిమ్మాసనేశ్వర్యై నమః అన్నారు. ఇది శుభం.